హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ నిధులు విడుదల చేయడంలో లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు విధులు లేకుండా కార్పొరేషన్లు నిర్వీర్యం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి ఏం సాధిస్తారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి సంక్షేమంపై దృష్టి కంటే అనుచరులను సంతృప్తిపరచడంపైనే దృష్టి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 15 కార్పొరేషన్లకు చైర్పర్సన్లు ప్రకటించడం పట్ల హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 33 కార్పొరేషన్లకు నిధులు కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరికొందరికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడం హాస్యాస్పదమని హరీష్ రావు అన్నారు. అధ్యక్ష, బీసీ కార్పొరేషన్ కి ప్రభుత్వం 1370 కోట్లు పెట్టి కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేశారు. ఎంబీసీ కార్పొరేషన్ కు 801 కోట్ల రూపాయలు పెట్టి 99 లక్షలు మాత్రమే క్లియర్ చేశారు. రజక ఫెడరేషన్ కు 386 కోట్లు పెట్టి 1 కోటి రూపాయలే ఇచ్చారు. నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ కు 280 కోట్లు పెట్టి 30 లక్షలు మాత్రమే రిలీజ్ చేశారు. గీత కార్మికులకు 187 కోట్లు పెట్టి 52 కోట్లు రిలీజ్ చేశారు. వడ్డెరలకు 100 కోట్లు పెట్టి 18 లక్షలు, సగర ఉప్పరకు 100 పెట్టి 0, వాల్మీకి బోయలకు 100 పెట్టి 0, భట్రాజులకు 100 పెట్టి 0, విశ్వ బ్రాహ్మణులకు 100 పెట్టి 0, ముదిరాజులకు 100 కోట్లు పెట్టి 0, యాదవ కార్పొరేషన్ కు 100 కోట్లు పెట్టి 0, మున్నూరు కార్పొరేషన్ కు 100 కోట్లు పెట్టి 0 రిలీజ్ చేసిండ్రు. పద్మశాలీలు, పెరికెలు, లింగాయతులు, మేరలు, గంగపుత్రులు, ఈబీసీలు 100 కోట్లు పెట్టి 1 రూపాయి కూడా ఈ 2 సంవత్సరాల్లో విడుదల చేయకపోవడం అంటే ఇది బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది. దయచేసి మా పొన్నమన్న ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి నిధులు తెప్పించి ఈ కార్పొరేషన్లకు ఈ సంవత్సరమైన డబ్బులు విడుదల చేయాలని చెప్పి కోరుతూ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ.